అధికార పక్ష నేతల మధ్య వర్గపోరులో ఊహించని సంచలనం ఒకటి బయటకు వచ్చింది. వర్గపోరును కట్టడి చేయడంలో అధికార పక్ష అధినేత వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను హత్య చేసేందుకు సొంత పార్టీకి చెందిన నేతలే కుట్ర పన్నారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. చింతమనేని ప్రభాకర్తో పాటు మరో ఇద్దరిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లుగా ఆరోపిస్తూ తాజాగా ఏలూరు రూరల్ పోలీసులు టీడీపీ నేతతో సహా 8 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. ఏలూరులోని రౌడీ షీటర్ నక్కల పండు అతని అనుచరులు పలువురు కలిసి చింతమనేనిని హత్య చేసేందుకు ఆయుధాలతో తిరుగుతున్నట్లుగా జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. టీడీపీ నేత రెడ్డి అప్పలనాయుడు తమకు డబ్బులు ఇచ్చారని చింతమనేనిని హత్య చేసేందుకు తమను కోరినట్లుగా నిందితులు చెప్పడం గమనార్హం. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల్ని విచారించి తాజాగా మీడియా ఎదుట హాజరుపరిచారు. ఇదిలా ఉండగా తనపై హత్య ఆరోపణలన్నీ చింతమనేని ప్రభాకర్ కుట్రగా అప్పలనాయుడు అభివర్ణించడం విశేషం. మరోవైపు తన భర్తను ఇబ్బందులకు గురి చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా కుట్రగా అప్పలనాయుడు భార్య రెడ్డి అనురాధ ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ విప్ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పలనాయుడిని టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.